గారు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు భూపతి రెడ్డి గారు, మహిళా సోదరుని కొద్ది నిశ్శబ్దంగా ఉండాలమ్మా. 10-15 నిమిషాల్లో సభ ముగుస్తుంది. ముఖ్యమంత్రి గారి మాట వినాల్సి ఉంది. ఇంక ఇద్దరే స్పీకర్లు ఉన్నారు, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. గౌరవనీయులు విజనరీ లీడర్, ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వం అలమటించుకున్నటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, గౌరవనీయులు మండ వెంకటేశ్వరరావు గారు. ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా చాలా పెద్ద రాజకీయ నాయకత్వం అందించిన జిల్లా. అర్గోల్ రాజారాం మొదలుగోను రామ్ గోపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రానికి సేవలు అందించినటువంటి భాగ్యం కలిగించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆసియా ఖండంలోనే పెద్ద గంజు మన నిజామాబాద్లో ఒకప్పుడు ఉండేది. వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లా నిజాం సాగర్ ఆయకట్టు నీళ్ల వల్ల యావత్ తెలంగాణలో ఒక ధనాగార జిల్లాగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లాకి మీకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆర్మూరు రైతు దీక్ష మొదలుకొని మీ పాదయాత్రలో ప్రేరేపితున్నటువంటి ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, 1931లో ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. 95 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మున్సిపాలిటీకి స్మార్ట్ సిటీ రాలే, కానీ 1956లో ఏర్పడ్డ కరీంనగర్కి స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడి యొక్క ఘనత ఏమిటో మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, బాంబే నాగ్పూర్కి ఎక్కువ కనెక్ట్ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ అడిగినప్పుడు మీరు దీన్ని 2వ ఫేజ్లో పెడతామని చెప్పినారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది, మనకు ముందు ప్రాంతంలోని ఎయిర్పోర్ట్కి స్థలం కూడా కేటాయించడం జరిగిందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ విజనరీ నాయకత్వంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఇటు బాంబేకి, నాగ్పూర్కి, హైదరాబాద్కి మధ్యన హబ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి 2వ ఫేజ్లో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎలాగూ రాలేదు కాబట్టి మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి అత్యధిక నిధులు ఇచ్చి నిజామాబాద్ పట్టణం ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు దాన్ని దోహదపడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా ఇక్కడ నుంచి నాగ్పూర్ పోవాలంటే వయా డిచ్పేలే పోవాలి. ఇక్కడ ఒక అధునాతనమైనటువంటి బిగ్గెస్ట్ గెస్ట్ హౌస్ డిచ్పేలి ప్రాంతంలో ఇస్తే 3 జిల్లాలకు కనెక్టివిటీ అయ్యేటువంటి ఒక గెస్ట్ హౌస్ ఇక్కడ వస్తుందనే మాట కూడా నేను మీకు మనం చేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ ఆధారిత జిల్లా. ఇక్కడ నుంచి చాలా మంది స్పోర్ట్స్ వ్యక్తులు దేశంలో రాణించారు. నిఖత్ జరీన్ నుంచి మొదలుకొని చాలా మంది స్పోర్ట్స్ మన్స్ ఈ జిల్లా నుంచి వచ్చినారు. కాబట్టి మీకు స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది. కాబట్టి ఈ జిల్లాని ఒక స్పోర్ట్స్ హబ్గా మారుస్తే బాగుంటుందనే మాట కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్ ధనాగార జిల్లా, మళ్ళీ ధనాగార జిల్లాగా ఆవిర్భించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, మీకు ధన్యవాదములు. మేము అడగానే ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చారు, 35 ఏళ్ల కోరిక తీర్చినారు. మేము అడగానే ఈ రాష్ట్రంలో 3 వ్యవసాయ కళాశాలలు ఇచ్చి ఒకటి మాకు ఇచ్చినారు. సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను మీ ముందు ముఖస్థితి కాదు, కానీ మీ విజనరీ వల్ల ఇవాళ హైదరాబాద్లో 4th సిటీ తీసుకొచ్చి అక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దాదాపు 5,78,000 కోట్ల నిధులు తీసుకొచ్చినారంటే మీ నాయకత్వానికి ఒక మైలురాయి అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ, మీ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, మిగతా రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా మీ పాలన ఉండాలని నిజామాబాద్ ప్రజానికం కోరుకుంటా ఉంది. మీకు అన్ని విధాలుగా అభినందనలు తెలుపుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే రోజుల్లో మీకు నిజామాబాద్ జిల్లాతో ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధ దృష్ట్యా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, టూరిజం కూడా పెద్ద స్కోప్ ఉంది జిల్లాకి. టూరిజంలో, స్పోర్ట్స్లో కూడా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.